హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్యారెడ్డి. ఇవాళ అయితే మనము చేపల పులుసు ఎప్పుడు ఎలా చేసినా కూడా ఒకటే స్టైల్ ఒకటే టేస్ట్లో రావడానికి ఎలా చేయాలో చూద్దాం. దానికోసం మనం ముందుగా ఒక 2 kgs చేపలను అయితే తీసుకోవాలి. ఆ చేపల్ని కూడా మీడియం నుండి లార్జ్ సైజులో కట్ చేయించుకోవాలి. మరీ లావుగా ఉండొద్దు, మరీ సన్నగా కూడా ఉండొద్దు. ఆ చేపల్ని ఇంటికి తీసుకొచ్చాక ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కోవాలి, నీచు స్మెల్ అంతా పోయే వరకు. తర్వాత మనము ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర వేసుకొని చిటపటలాడాక అందులోనే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి, చిన్నగా చాప్ చేసిన ఆనియన్స్ని. ఆ ఆనియన్స్ కూడా బ్రౌనిష్ రెడ్ కలర్ రావాలి. అలా వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. తర్వాత మనకి కావాలంటే కస్తూరి మేతి కూడా వేసుకోవచ్చు. దానివల్లనే ఈ చేపల పులుసుకి అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం అప్పటికప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ దంచుకొని వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి చేపల పులుసుకి. అది వేసిన తర్వాత ఒక 1/2 అవర్ ముందే నానబెట్టుకున్న చింతపండుని పిసికి అందులో నుంచి గుజ్జు తీయాలి. ఆ గుజ్జుని మనము ఈ ఫ్రై చేసుకున్న మిశ్రమంలో వేసేసుకోవాలి. అందులోనే మనకి రుచికి సరిపడా వాటర్ కూడా వేసేసుకోవాలి. పుల్లగా ఉండకూడదు చింతపండు రసము. అది ఒకసారి బాగా కలుపుకొని అందులోనే మనకి రుచికి సరిపడా కారం, అందులోనే ఉప్పు. ఇక్కడ నేనైతే అన్ని మెజర్మెంట్స్ కూడా 2 kg చేపల పులుసుకి చూపిస్తున్నానండి. 2 kgsకి 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ఉప్పు వేసాను. అందులోనే ధనియా పౌడర్ కూడా వేసేసి బాగా కలిపేసుకున్నాను. ఇదంతా కూడా రోలింగ్ స్టేజ్కి రావాలి. ఈ చేపల పులుసు ఇలా బాయిలింగ్ అవ్వడం స్టార్ట్ అయ్యాక నిదానంగా ఒక పీస్ తర్వాత ఒక పీస్ మెల్లిగా చేపలు అయితే వేసుకోవాలండి. ఒకేసారి వేసుకున్నా విరిగిపోతాయి. చాలా మెల్లిగా వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి చేప ముక్కలు వేయడం అయిపోయాక మెల్లిగా వాటిని అయితే నీళ్ళు మునిగేటట్టుగా మంచిగా పెట్టుకోవాలండి. నిదానంగా కలుపుకోవాలి. గట్టిగా కలిపితే మాత్రం విరిగిపోతాయి. అంతా చారంతా కూడా గుజ్జు గుజ్జులాగా అయిపోతుంది. ఇవన్నీ వేసాక అది కూడా బాయిలింగ్ అయ్యే తర్వాత మనమైతే రుచికి అన్నీ సరిపోయాయా ఉప్పు కారం అని చూసుకోవాలి. అన్నీ సరిపోయి మంచిగా ఉడికిందా లేదో చెక్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసేసుకొని కలుపుకొని ఒక 5 minutesలో బంద్ చేస్తే మన చేపల పులుసు అయితే రెడీ అవుతుందండి. కొత్తిమీరని గార్నిష్ చేసుకొని ఒక 2 to 5 minutes ఉంచుకుని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే మన చేపల పులుసు అయితే పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి. ఇలా రెడీ అయిన చేపల పులుసుని మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే మన చేపల పులుసు అయితే పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి. ఆ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాము. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.